హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్ అమ్మ 11వ భాగాన్ని వినిద్దాం. నేను కోపంలో ఏం చేస్తానో నాకు కూడా తెలీదు అని యమ్మ సీరియస్గా చెప్పాడు అర్జున్. అందుకే చెప్పకుండా వచ్చేసాను మీకు. ఇప్పుడు అతను ఏమి అనకండి అర్జున్ గారు, తప్పు నాదే కదా అంటున్న అభి మాటలు పూర్తి కూడా అవ్వలేదు. అభి బుగ్గని గట్టిగా ఒత్తేసి, తప్పు నీది అంటే అడ్డంగా పాతేస్తాను నిన్ను అన్నాడు కోపంగా. పోనీ మీరే చెప్పండి, అతను చెప్పిన ప్రతిదీ నమ్మినది నేనే కదా. ఆల్రెడీ ఒకసారి మోసపోయానని తెలిసాక కూడా మళ్ళీ నమ్మింది నేనే కదా. దానికి శిక్ష కూడా నేనే అనుభవిస్తాను అంది అభి. సరే, ఏంటా శిక్ష? చదువు మానేసి ఇంట్లో కూర్చుంటావా అని అడిగాడు అర్జున్ సూటిగా. అమెరికా రాలేను అర్జున్ గారు అంది బేలక. అభి ప్లీజ్, నాకు రాదు, నేను చెయ్యలేను, అలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడుకు. నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకు చేయలేవు అభి? 1 year ఉన్నావుగా అక్కడ. అందరూ అలాంటి మనుషులే ఉండరు. నీకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, నిన్ను మోసం చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు, ఎవరిని నీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తున్నావు అనేదే మ్యాటర్ అభి. నీకు తెలియనిది ప్రతీదీ తెలుసుకో, రానిది ప్రతీదీ నేర్చుకో. నీకు తోడుగా ఎప్పుడు నేనుంటాను, ఐ ప్రామిస్. అంతేగాని మధ్యలో వదిలేస్తాను, గివప్ చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడి నాకు బీపీ పెంచకు అన్నాడు అర్జున్ కోపంగా. అభి చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్లి భుజం మీద డ్రెస్సింగ్ చేస్తూ, ఇప్పటికీ నువ్వు నాకు సమాధానం చెప్పలేదు అభి అన్నాడు అర్జున్. అది ఒక అతను ఎవరో నన్ను బలవంతం చేయడానికి ట్రై చేశాడు అర్జున్ గారు. నాకు తప్పించుకోవడానికి మార్గం లేక బాత్రూమ్ వెంటిలేషన్ పగలగొట్టి బయటికి దూకేశాను. ఆ ప్రాసెస్లో గీరేసుకున్నట్టుంది అంది అభి. ఇంట్లో వాళ్ళకి ఇంకా చెప్పలేదా అని అడిగాడు అర్జున్. లేదు అన్నట్టు తలూపి కళ్ళు దించేసింది అభి. చెప్పకు, వాళ్ళు ఊరికే భయపడతారు. ఇంకా ఈ మ్యాటర్ నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు బుద్ధిగా మాస్టర్స్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకో. నీలో ఉన్న ధైర్యాన్ని దాచేయకు అభి. యు ఆర్ ఏ స్ట్రాంగ్ గర్ల్, బీ బ్రేవ్ అండ్ బోల్డ్ అన్నాడు అర్జున్. బోల్డ్ అంటే జీన్స్ వేసుకోమంటున్నారా నన్ను అని అడిగింది ఆశ్చర్యంగా. నీ హాఫ్ బ్రెయిన్ అని అభి తల మీద మొట్టి, ధైర్యంగా ఉండమని చెప్తున్నాను. స్టాండప్ అభినయ, స్టాండప్ ఫర్ యువర్ గర్ల్స్, స్టాండ్ ఫర్ యువర్ లైఫ్. లైఫ్లో మనకి కావాల్సినవి జరగాలి అంటే ధైర్యంగా ఉండాలి, బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాలి, ఎవరికీ భయపడకూడదు అన్నాడు అర్జున్. అర్జున్ మాటలు అన్నీ వింటూనే సరే అన్నట్టు కొండపల్లి బొమ్మలా తలూపుతుంది అభి. లాస్ట్ అండ్ ఫైనలీ అభి, ఐ ఆమ్ సో సారీ. నేను కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను హర్ట్ చేశాను. బట్ నా ఇంటెన్షన్ నిన్ను హర్ట్ చేయడం అయితే కాదు అభి. నువ్వు ప్రేమ అనుకుంటున్నప్పుడు నేను నీతో నార్మల్గా ఉండి నీకు ఎక్స్పెక్టేషన్స్ పెంచాలని అనుకోలేదు. అది ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు అని చెప్తూనే అభి అరచేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు అర్జున్. ఇంకొక్కసారి సారీ అంటూ తన కళ్ళలోకి సూటిగా చూసి చెప్తూ, ఎందుకో చాలా గారాభం అయిపోయి వెంటనే అర్జున్ 2 చేతులను నెట్టేసి కోపంగా కొట్టేసింది అభి. ఏయ్ దెయ్యం, తగులుతుందే అన్నాడు అర్జున్ అభి 2 చేతులు క్రాస్ చేసి ఒళ్ళో కూర్చోబెట్టి. మీరే దెయ్యం, నాకెంత భయం వేసిందో తెలుసా. మళ్ళీ మిమ్మల్ని చూడకుండానే చచ్చిపోతాననుకున్నాను అంది అభి బేలక. అర్ధరాత్రి సమయంలోని చల్లటి గాలి మొహాన్ని తాకుతుంటే సుతారంగా అభి మొహం మీద పడుతున్న వెంట్రుకల్ని వెనక్కి నెట్టి తన చుట్టూ చేతులేసి నుదుటిన ముద్దు పెట్టాడు అర్జున్. వస్తున్నావా నాతో అని అడిగాడు చాలా కూల్గా. అంటూనే అర్జున్ని చుట్టేసి, మీకు కోపం వస్తే తిట్టండి, లేదంటే కొట్టండి, అంతేకాని ఇలా దూరం పెట్టకండి అర్జున్ గారు, ప్లీజ్. నాకేం బాగోలేదు. మిమ్మల్ని చూసేంత వరకు నా మనసు ఏదోలా ఉంది. నాకు వెంటనే మీ దగ్గరికి వచ్చేయాలనిపించింది అది అంటూ చెప్పింది అభి గుక్కపెట్టి ఏడుస్తూ. వచ్చేసాను కదా, ఏడుపెందుకు అని అడిగాడు అర్జున్. మీరు వస్తారు అనుకోలేదు, మీరు కూడా నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారని అస్సలు అనుకోలేదు అంది అభి. ఆ మాటలు చెప్తున్నప్పుడు తన కళ్ళల్లో మెరుపు అర్జున్ని దాటిపోలేదు. చాలా లేట్ అయింది, పడుకో అన్నాడు అర్జున్. ఇంకొంతసేపు ఇక్కడే ఉందాం ప్లీజ్ అంది అభి. చాలా చల్లగా ఉంది అభి, జ్వరం వస్తుంది, ఈసారి ఎప్పుడైనా ఉందాంలే, ఇప్పుడు లోపలికెళ్ళు అన్నాడు అర్జున్. అంతేనా అంది గోముగా. నీకు మామూలుగా చెప్తే వినవు కదా అంటూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్స్ చేస్తూ అడిగాడు అర్జున్. వింటాను, బాయ్, గుడ్ నైట్ అని చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ అంది అభి. అన్నాడు అర్జున్ తన వేషాలకి పెదవుల మీద ప్రత్యక్షం అవుతాను అంటున్న నవ్వుని ఆపుతూ. వెళ్ళిపోతూ చాలా స్పీడ్గా వెనక్కి వచ్చి అర్జున్ చుట్టూ చేతులేసి గట్టిగా హక్ చేసుకుని, ఐ లవ్ యూ సో మచ్,
ఈ 2 రోజులు నాకు అస్సలు నిద్ర పట్టలేదు అర్జున్ గారు. కానీ ఈరోజు నా కోసం మీరు ఉన్నారని ఆనందంలో ఖచ్చితంగా పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది అభి. వెళ్ళమని చెప్పానా అన్నాడు అర్జున్. అన్రొమాంటిక్ ఫెలో అనే కోపంగా అర్జున్ వైపే చూస్తూ వెళ్ళిపోయింది అభి. అభి వెళ్ళగానే తన రూంలోకి వెళ్ళి సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ కూర్చున్నాడు అర్జున్. తన ఆలోచనలు మనసు మొత్తం గజిబిజి అయిపోయి ఎందుకో మొదటిసారి తన ప్రవర్తన తనకే అంత చిక్కడం లేదు. అభి మీద ఉన్నది ప్రేమో స్నేహమో ఇంకేదైనా భావమా? ఎడతెరపి లేని ఆలోచనల మధ్య అలసటకు నిద్రపోయాడు అర్జున్. లేటుగా పడుకోవడంతో అంత త్వరగా మెలకువ రాలేదు అభికి. అర్జున్కి లిఖిత పొద్దున్నే లేచి హాల్లోకి వచ్చేసరికి పిల్లలకి సంగీతం చెప్తూ కనిపించింది వైదేహి. హాయ్ ఆంటీ అంది లిఖిత నవ్వుతూ. గుడ్ మార్నింగ్. మా గాడిద ఇంకా లేవలేదా అని అడిగింది వైదేహి. అయ్యో అభి లేటుగా పడుకుందాంటీ. నేను కాస్త త్వరగా పడుకున్నాను, అందుకే మెలకు వచ్చేసింది అంది లిఖిత. నువ్వు కూడా వాళ్ళ అన్నయ్యలాగానే వెనకేసుకుని వస్తున్నావుగా. మీ అందరినీ భలే వెతుక్కుంటుంది అసలు. నాకు తెలీదా అభి సంగతి? పనికి పోతురాజు, తిండికి తిమ్మరాజు. ఇక్కడ కంచం తీసి అక్కడ పెట్టదు దెయ్యం అంది వైదేహి. ఆవిడ అలా అంటున్నప్పుడు 6 నెలలుగా అర్జున్ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్న అభి గుర్తుకు రాగానే చిన్న నవ్వు చేరింది తన పెదవుల మీదకి. మీకు నాకు తెలిసిన అభి కాదాంటీ, ఇంకా చాలా ఉంది తనలో. ఎవరికీ తెలియని మొండి పట్టుదల, చెయ్యాలి అనుకుంటే చేసే స్థిరత్వం చాలా యూనిక్ అంది లిఖిత. పిల్లల్ని పంపించేసి లిఖిత దగ్గర కూర్చుని, నిజంగా మా అబ్బికి అక్కడ అంతా బాగానే ఉందా? నేను అడిగితే అది చెప్పదు. ఎంత కష్టం ఉన్నా ఒక్క మాట కూడా బయటికి రానివ్వదు. దానికి ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కానీ సూర్యకు కానీ కాస్త చెప్పమ్మా. నాకు మా అభి మీద ఒకటే భయం. అది అమాయకురాలు. ప్రతి మనిషి చెప్పేది నిజమని అనుకుంటుంది. వాళ్ళన్నయ్యలాగానే తలకి మాలిన పనులు చేస్తూ ఉంటుంది. దేశం కాని దేశం పంపొద్దు అంటే వినలేదు. బాబు కొడుకు కలిసి పంపించేశారు. వెళ్ళిన దగ్గర నుండి అది మునిపటిలా ఉండకపోతే నాకెంత భయంగా ఉండేదో తెలుసా? మళ్ళీ ఇలా చెప్పా పెట్టకుండా ఒక్కరితే ఇండియా వచ్చేసరికి కాళ్ళు చేతులు ఆడడం లేదు నాకు. వచ్చిందన్న మాటే గాని 2 రోజులైనా ఆ గది నుండి బయటికి రాదు. సూర్య బలవంతంగా పెడితే ఏదో తిన్నాను అన్నట్టు తినేది. మళ్ళీ మిమ్మల్ని చూశాకే కాస్త స్థిమిత పడ్డట్టు అనిపించింది. ఏమైనా సమస్య తనకి అని అడిగింది వైదేహి బాధగా. అయ్యో లేదా ఆంటీ, మిమ్మల్ని బాగా మిస్ అయిందనుకుంటా. బెంగ పెట్టేసుకుంది. ఇండియా వస్తాను అంటే ఎగ్జామ్స్ అయ్యాక వెళ్ళొచ్చని ఉంచేశాను. బెంగ ఎక్కువైనట్టుంది, వచ్చేసింది అంది లిఖిత. అంత బెంగగా ఉంటే వచ్చేయమను దాన్ని. ఇప్పుడు అంత ఇబ్బంది పడుతూ అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? దానికి నచ్చిన దగ్గర హాయిగా ఉండొచ్చుగా. అన్నీ బోడి పెత్తనాలు అంది కోపంగా. తనకి 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఆంటీ అంది లిఖిత. పోతే పోతాయి నాన్న, ఎగ్జామ్స్ ఏం కూతురు కంటే ఎక్కువ కాదు నాకు. అసలు దానికి ఇష్టం లేకపోతే మాస్టర్స్ మానిపించేసి ఇంటికి తీసుకొచ్చేస్తాను. దాని సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పింది వైదేహి. సరే ఆంటీ, నేను అభితో మాట్లాడతాను అంది లిఖిత. చాలా లేటుగా నిద్ర లేచింది అభి. రాత్రి తనకి అర్జున్కి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ గుర్తుకు రాగానే సిగ్గు మొగ్గలేస్తుంటే చిన్నగా నవ్వుకుంటూ లేచి తన రూమ్ వైపు వెళ్ళేసరికి ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోకుండా పడుకున్నాడు అర్జున్. ఏదో ఆలోచిస్తున్నట్టు కనుబొమ్మలు ముడివేసి ఉంటే ఫ్యాన్ లేకపోవడం వల్ల చిరు చెమట అతని నుదుటిన పట్టింది. అయ్యో ఏసీ వేసుకోలేదా అనుకుంటూ డోర్ వేసి ఏసీ ఆన్ చేసి అర్జున్కి ఎదురుగా నేల మీద కూర్చుని మొహం మీద పడుతున్న జుట్టుని వేలతో పైకి లేపి పక్కకి జరిపి కనుబొమ్మలు సాగదీస్తుంది అభి. నిద్రలో కూడా ఎంత క్యూట్గా ఉన్నారో అర్జున్ అని అర్జున్ చెంప మీద అంటినట్టు ముద్దు పెట్టి పరిగెత్తి వెళ్ళిపోయింది అభి. రొప్పుతూ వస్తున్న అభిని వెరైటీగా చూస్తూ ఏమైందే అని అడిగింది వైదేహి. ఏం లేదు అన్నట్టు తలూపింది అభి. నిన్ను ఈరోజు దర్గాకి తీసుకెళ్లి తావీజు కట్టించాలే, రోజు రోజుకి వింతగా ప్రవర్తిస్తున్నావు అని కోపంగా అరిచింది వైదేహి. అమ్మా అని గారాలు పోతూ రేపొద్దున్నే ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను అంది అభి. అభి తల మీద మొట్టిక్కాయ వేసి వెళ్ళొస్తాను అనాలి, అయినా అప్పుడేనా, ఇంకొక 2 రోజులైనా ఉండవా అని దిగులుగా అడిగింది వైదేహి. ఎగ్జామ్స్ అమ్మా, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నా చదువు అయిపోతుందిగా, అప్పుడు నువ్వు వద్దన్నా వచ్చేస్తాను అంది అభి నవ్వుతూ. సరే, ఆవకాయ పచ్చడి వడియాలు అవి ఏమైనా కావాలా అని అడిగింది వైదేహి అభి జడ విప్పి తలకి నూనె పెడుతూ. కావాలి, మాకు కాదు అర్జున్ గారికి, అన్ని పచ్చళ్ళు ఇవ్వు అంది అభి. అవును, ఆ అబ్బాయి నీ ఫ్రెండ్ అన్నావు, మళ్ళీ అర్జున్ గారు అంటున్నావు ఏంటి? ఫ్రెండ్స్ని గారు అని పిలుస్తారా అని అడిగింది వైదేహి. ఫ్రెండ్ అంటే ఫ్రెండే గాని మాకు చాలా సీనియర్, రీసెర్చ్ స్కాలర్ తెలుసా అతను అంది అభి.
సైంటిస్టా అని అడిగింది వైదేహి ఆశ్చర్యంగా. హా, చాలా పెద్ద ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు ఒక ఫేమస్ ప్రొఫెసర్ దగ్గర. అది కానీ కంప్లీట్ అయిపోతే అప్పుడు అర్జున్ గారు అమెరికాలోనే టాప్ ల్యాబ్స్లో సైంటిస్ట్ అయిపోతారు తెలుసా అని అడిగింది అభి కళ్ళు తిప్పుతూ. మొదటిసారి అభి ఒక అబ్బాయి గురించి అంతలా వర్ణించి చెప్పడంతో ఆశ్చర్యంగా చూస్తూ, ఓయ్, నువ్వు కానీ అమెరికా వెళ్ళి ప్రేమ గీమా అని వేషాలు వేసావనుకో, తోలు తీస్తా చెప్తున్నాను అంది సీరియస్గా. ఒక్కసారి వెనక్కి తిరిగి వైదేహి మొహం చూసి కామ్ అయిపోయింది అభి. ఏం సమాధానం చెప్పడం లేదు అని వైదేహి అడుగుతున్నప్పుడే అర్జున్ మెట్లు దిగడం చూసి, అర్జున్ గారు లేచినట్టున్నారు, కాఫీ ఇస్తాను అని వెళ్ళిపోయింది అభి. గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేసింది అర్జున్ని. గుడ్ మార్నింగ్ అభి అన్నాడు స్లీప్ వాయిస్తో. పడుకోండి, నిద్రొస్తే, కళ్ళు చాలా మత్తుగా ఉన్నాయి అంది అభి. చాలా రోజులైంది ఇంత ప్రశాంతమైన నిద్ర పట్టి అన్నాడు ఒళ్ళు విరుచుకుంటూ. దీని పనులే ఇది చేసుకోదు కానీ ఆ అబ్బాయికి కాఫీ ఇస్తుందంట అని నవ్వుకుంటూ చూస్తుంది అర్జున్ని. అర్జున్కి కాఫీ కల్పించి, మీరు త్వరగా రెడీ అయితే మనం మా ఊరు చూడ్డానికి వెళ్దాం అంది అభి ఎగ్జైటింగ్గా. పొద్దున్నే బయలుదేరుతున్నామని చెప్పావా అని అడిగాడు అర్జున్. హా, చెప్పేశాను అంది. సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను అని మేడం మీదకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ వెళ్ళగానే ఈయన లగేజ్ ఏం తెచ్చుకోకుండా ఫ్రెష్ ఎలా అవుతారు అని ఆలోచిస్తూ సూర్య రూమ్లోకి వెళ్ళి కొత్త డ్రెస్ తీసి అర్జున్ రూమ్లోకి వెళ్ళింది అభి. బెడ్ మీద కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్న అర్జున్ కాస్త తల తిప్పి చూశాడు అభి వైపు. నిన్న అంతగా గమనించలేదు కానీ అమెరికాలో వేసుకుంటున్నట్టు ఫుల్ లెంత్ ప్యాంట్స్ కాకుండా షార్ట్ ప్యాంట్, టీషర్ట్ చాలా కొత్తగా కనిపించింది అర్జున్కి. ఏంటి ఈ కొత్త అవతారం అన్నాడు నవ్వుతూ. కొత్త అవతారమా అని ఒక్కసారిగా పైనుండి కింద వరకు చూసుకుని, ఎప్పుడు వేసుకునేదేగా అంది అభి. నాట్ బ్యాడ్, నాకు తెలిసి నీకు జీన్స్ అవి కూడా బాగుంటాయి అభి, ట్రై చేయి ఒకసారి అన్నాడు అర్జున్. మీరు నాకు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారా అని అడిగింది కళ్ళు ఆల్చిప్పులంతా చేసి. ఇవ్వద్దంటే చెప్పు, వెనక్కి తీసుకుంటాను అన్నాడు అర్జున్. నా నోటి దురద అర్జున్ గారు, కుదురుగా ఉండక ఏదేదో వాగుతాను, మీరు అందులో మీ స్కాలర్ బ్రెయిన్ ఉపయోగించకండే ప్లీజ్ అంది అభి. స్కాలరా, ఎందుకులే అన్నాడు అర్జున్. అర్జున్ గారు, మీకు జెన్నీ తెలుసా అని అడిగింది అభి ఏదో ఆలోచిస్తూ. ఎందుకు అని అడిగాడు అర్జున్ ఐబ్రో రైజ్ చేసి. ఆ మాట వినగానే అర్జున్కి చాలా దగ్గరగా వెళ్ళి, ఆ రోజు జెన్నీ నేను మిమ్మల్ని కిస్ చేశానని మీరు తనకి చెప్పారని చెప్పింది, మీకు ఆవిడ తెలుసేమో అని అంది అభి. సో నేను చెప్పాను అని అనుకుంటున్నావా అని అడిగాడు అర్జున్ చాలా కోపంగా. అలా అనుకుంటే మీకు ముద్దే పెట్టను కదా అర్జున్ గారు అంది అభి. ఆ ఆన్సర్ మండుతున్న అర్జున్ మనసుని కూల్ చేసేసరికి, మరి ఇప్పుడెందుకు అడిగావు అని అడిగాడు అర్జున్. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది స్వామి అంది అభి. హా, పర్లేదు, మళ్ళీ మర్చిపో, అదేం నీకంత అవసరమైన విషయం ఏం కాదు అన్నాడు అర్జున్. అరే, అలా ఎలా మర్చిపోతాను, ప్లీజ్ చెప్పండి అంది అభి. తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లే అన్నాడు అర్జున్ వెటకారంగా. అవునా అని ఆశ్చర్యంగా అడిగింది అభి. అయినా ఆ దొంగ మొహంది అన్నిసార్లు మీ గురించి అడిగినప్పుడే అనుకున్నాను ఇలాంటి ఫిట్టింగ్ ఏదో ఉండే ఉంటుందని. ఛీ, అయినా మీరెందుకు తనని లవ్ చేశారు అని కోపంగా అడిగింది అభి. ఏమో, నాకు తను నచ్చింది అన్నాడు అర్జున్ నవ్వాపుకుంటూ. హా, ఏంటి అని అర్జున్ని వెనక్కి నెట్టి, నేను నచ్చలేదు అది నచ్చిందా, మీకు అసలు టేస్ట్ లేదు అర్జున్ గారు, ఛే అంది అభి ఉక్రోషంగా. ఓ హలో, నీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడు, తను ఎంత అందంగా ఉంటుందో, జెన్నిఫర్ లోపెజ్లా ఉంటుంది అన్నాడు అర్జున్. ఏంటి జెన్నిఫర్ లోపెజా, దానికంటే మా పక్కింట్లో ఉండే పంకజమే ఇంకా అందంగా ఉంటుంది, మీ కళ్ళు పోయి ఉంటాయి, వెళ్ళి ఐ హాస్పిటల్లో చెక్ చేసుకోండి అంది అభి కోపంగా. పక్కింట్లో పంకజమా, నాకు కనిపించలేదే అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే పిల్లో తీసి అర్జున్ మీదకి విసిరి, ఇలా మాట్లాడి నాకు బీపీ తెప్పిస్తే చంపేస్తాను మిమ్మల్ని అని అరిచింది కోపంగా. ఆ పిల్లోని అలానే క్యాచ్ పట్టుకొని గట్టిగా హాక్ చేసుకుంటూ, అందుకే అడగద్దు అలాంటి విషయాలు అన్నాడు అర్జున్. హా, నాకేం తెలుసు మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమానయం ఉందని, తెలిస్తే నేనెందుకు అడుగుతాను అని అంది అభి ఉడుక్కుంటూ. మా ప్రేమాయణం చాలా గొప్పది, నీలాంటి చిన్నపిల్లలకు అర్థం కాదులే అన్నాడు ఒక్కొక్క పదం నొక్కి పలుకుతూ. ఏ, ఎందుకని, నాకు ప్రేమ కోసం తెలియదని మీ ఫీలింగా అని అడిగి, అయినా నాకు అనవసరం, ఇప్పుడు ఆ జెన్నీవి మీవి ప్రేమ కథలు వినే ఇంట్రెస్టు మూడు నాకు లేవులే అంది అభి పెదవులు ముడిచిన పెదవిని లాగుతూ. జెన్నీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఊరికే అన్నిటికీ చిన్నపిల్లల అలగకు అన్నాడు అర్జున్. హా,
నేను అలిగితే మాత్రం మీకెందుకు, మీకు ఉన్నారుగా కావలసిన వాళ్ళు అంది కళ్ళు తిప్పుతూ. అవునా, నేను నీకోసమని ఏదో తెచ్చానే, అది కూడా నాకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చేయినా అని అడిగాడు అర్జున్. హా, ఇచ్చేయండి అంది అభి. సరే అయితే అని పాకెట్ నుండి మిల్కీ బార్ చాక్లెట్ తీశాడు అర్జున్. ఓరకంట అర్జున్ని చూస్తున్న అభి కాస్త మిల్కీ బార్కి టెంప్ట్ అయిపోయి లాగేసుకుంది అర్జున్ చేతి నుండి. ఇచ్చేయమన్నావుగా, ఇచ్చేస్తానులే, ఇవ్వు అన్నాడు అర్జున్. కొంతసేపు ఉంటే ఎక్కడ అడుగుతాడో అని మొత్తం ఒకేసారి నోట్లో కుక్కేసింది అభి. ఏయ్ దెయ్యం, పొలం మారుతుందని కోప్పడ్డాడు అర్జున్. మరి నా చాకీ అంది అభి. నీకు పెద్ద డబ్బా కొనిస్తాలే, ఈ ఎగ్జామ్స్ బాగా రాస్తే అన్నాడు అర్జున్. ఎగ్జామ్స్ అనగానే మొహం మార్చేసింది అభి. ఓయ్ ఏంటి మొహం అలా పెట్టావు, చదవలేదా అని అడిగాడు అర్జున్ అనుమానంగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.